మనందరం కలిసి మన యొక్క బైబిల్ గ్రంథాలని మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనానికి తీసి పెట్టుకుందాం. అక్కడ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనము చదువుదాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఓకే, నీవు భూలోకమందు అంటే ఆ యొక్క తాళపు చెవులు ఎట్టి రీతిగా ఉంటాయో దేవుడు చెప్తున్నాడు. పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను అంటున్నాడు. ఈ యొక్క తాళపు చెవులు ఏంటంటే, తాళపు చెవులు ఏం చేస్తాయి? తాళపు చెవులు ఏం చేస్తాయి? లాక్ తీస్తాయి కదా. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ద్వారాల్ని తెరుస్తాయి. ఆమేన్. ద్వారాల్ని తెరుస్తాయి. ఇంకా ఇంకోటి, తెరుచున్నటువంటి ద్వారాల్ని మూస్తాయి. హల్లెలూయా. అర్థమైనా? తాళపు చెవులు రెండు చేస్తాయి. తెరుచున్నటువంటి ద్వారాల్ని మూస్తాయి, మూసినటువంటి ద్వారాల్ని తెరుస్తాయి. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఏమిస్తున్నాడు? పరలోకపు తాళపు చెవులు. జాగ్రత్త వినాలి ఇది. దాని అర్థం ఏంటంటే, పరలోకం యొక్క ఆశీర్వాదాల్ని, పరలోకాన్ని, దాని యొక్క యాక్సెస్ని, అనుమతిని నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ మన కంటికి కనబడతాయా? మన యొక్క చెవులకు వినపడతాయా? దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం మనము. పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి యందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. చూడండి, ఈ యొక్క తాళపు చెవులు ఏం చేస్తున్నాయంటే, నువ్వు భూలోకమందు దేనైతే బంధిస్తున్నావో పరలోకమందు బంధిస్తాయంట. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజం ఉంది. ఏంటదంటే, భూలోకము పరలోకపు ఛాయి. భూలోకము ఎలా ఉంటుందంటే, పరలోకము ఎట్టి రీతిగా అయితే ఉంటుందో భూలోకము అదే రీతిగా ఉంటుంది. పరలోకము ఎలా ఉంటుంది అంటే, మన యొక్క భూలోకము ఎలాగైతే భూమిని దేశాలుగా మనము ఖండాలుగా మనం విడదీశాము, ఖండాల నుండి దేశాలుగా విడదీశాము, దేశాల నుండి స్టేట్స్గా రాష్ట్రాలుగా విడదీశాము, రాష్ట్రాల నుండి పట్టణాలుగా విడదీశాము, డిస్ట్రిక్ట్స్గా విడదీశాము, డిస్ట్రిక్ట్స్ నుంచి గ్రామాలుగా మండలాలుగా విడదీశాము, మండలాల నుంచి గ్రామాలుగా విడదీశాము. పరలోక రాజ్యము అదే రీతిగా ఉంటుంది. మనకి ఈ యొక్క సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే, భూలోకము పరలోకం యొక్క ఛాయగా ఉంటుంది. ఇట్ ఇస్ ఎ షాడో. గాట్ ఇట్? సో పరలోకం ఎలా ఉంటుంది? వింతగా ఉంటుందా? అలాగేం ఉండదు. భూలోకం ఎలాగైతే ఉందో పరలోకం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే పరలోకము కూడా ఒక నివాస స్థలము. అర్థమైందా? పరలోకము కూడా ఒక నివాస స్థలము. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, పరలోకం అంటే అంత తెల్లగా ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే మన సినిమాల్లో అలా చూసాం. బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ ఐడియా. పరలోకము మనం అనుకున్నట్టు తెల్లగా ఉండదు. పరలోకం మనం అనుకున్నట్టు ఏమీ లేకుండా ఉండదు. అక్కడ యేసు ప్రభు చెప్పాడు, నేను మీకోసము ఏం కడుతున్నాడు? ఇల్లులు కడుతున్నాడట. హల్లెలూయా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, భవనాలని ఉంటుంది, ఇల్లులు కాదు. ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నాడు ఈ పాయింట్ మీద? నేను మీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు నీకు పరలోకముతో సంబంధం కలిగి ఉండాలని చెప్పి అనుకుంటున్నాడు. హల్లెలూయా.
ఏంటిది? దేవుడు నిన్ను పరలోకముతో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. లేకపోతే నీకు పరలోకపు తాళపు చెవులు ఎందుకు ఇస్తాడు? ఒకసారి ఆలోచించాలి మనం. ఇప్పుడు నేను ఉదాహరణకి వివేక్కి ఆఫీస్ యొక్క తాళపు చెవులు ఇచ్చాను. ఆఫీస్ యొక్క తాళపు చెవులు ఇచ్చానంటే దాని అర్థము తను ఆఫీస్ యొక్క ద్వారాలు ఎప్పుడైనా తెరవచ్చు. అదే రీతిగా నేను వివేక్కి మా యొక్క ఇంటి తాళపు చెవులు ఇచ్చాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంటికి నువ్వు ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దాన్నే కొంతమంది ఫీల్ లైక్ హోమ్ అంటారు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే తన యొక్క శిష్యులతో, నేను నీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ యొక్క తాళపు చెవులు ఎలా ఉంటాయి? నీ భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది పరలోకం నుండి వచ్చింది మొట్టమొదటిగా. అయ్యగలిగా అకస్మాత్తుగా లక్కీగా రాలేదు అది. నువ్వు అది లక్కీ అనుకుంటున్నావు. ఏ బిలియనీర్ని అడిగినా ప్రతి బిలియనీరు వాడి యొక్క సక్సెస్, ఎందుకు నీవు సక్సెస్ అయ్యావు అని చెప్పి అడిగితే వాడు ఏమంటాడంటే, నేను చాలా కష్టపడ్డాను, కానీ కష్టంతో పాటు నాకు వచ్చిన లక్ కూడా ఫేవర్ అయింది అంటాడు. అది లక్ అని చెప్పి మనం అంటున్నాం, ఎందుకంటే అది ఏంటో మనకు తెలీదు. అర్థమైందా? దాని లక్ అని ఎందుకు పిలుస్తున్నామంటే అది ఆ యొక్క శక్తి ఏంటో మనకు తెలీదు. ఆ యొక్క శక్తే పరలోకపు ద్వారము. హల్లెలూయా. అర్థమైందా? సో పరలోకపు ద్వారపు చెవులు నేను ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించును. ఇప్పుడు చూడండి, ఈ యొక్క యాక్సెస్ ఎలాంటిదంటే, నీ యొక్క నోటితో నువ్వు పలికితే అవుతుంది, నీ యొక్క చేష్టల ద్వారా నువ్వు చేస్తే అవుతుంది, నువ్వు సంభవిస్తే సంభవిస్తుంది, నువ్వు సంభవించకుండా ఆపివేస్తే అది ఆగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి నేను మన యొక్క ఆఫీస్లో నేను కొంచెం ఫ్రీగా వదిలేను అనుకోండి, ఫ్రీగా ఆఫీసు అంతా ఫ్రీగా ఉంటుంది. ఆఫీస్ని ఫ్రీగా వదలకుండా నా యొక్క పిడికిల్లో బిగించాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఆఫీస్లో ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైందా? అది నా యొక్క చేష్టలు బట్టి, నా యొక్క మాటలు బట్టి ఉంటాయి. ఇది చాలా ప్రాముఖ్యము. ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో తను ఎదగాలంటే నీ యొక్క మాటలు, నీ యొక్క చేష్టలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్. నీ వర్డ్స్ అండ్ నీ యాక్షన్స్ మీద నీకు మొట్టమొదటిగా కంట్రోల్ ఉండాలి. ఏముండాలి? ఉదాహరణకి ఈరోజు మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు అక్కడ ప్రేమ్, మనోజ్, నాకు మరియు ప్రవీణ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చెప్పనా? బ్యాడ్మింటన్ వైజ్ ప్రవీణ్ ఇంకా హీఈస్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఆ షాట్స్ వైజ్ ఇట్ వాస్ వెరీ క్లియర్లీ విజిబుల్. కానీ ప్రవీణ్ డింట్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ హిస్ షాట్స్. హీ డింట్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ హిస్ ఎనర్జీ. ఆ యొక్క ఎనర్జీ ఫ్లో మీద కంట్రోల్ లేదు. వాట్ కాస్ట్ ప్రవీణ్? మ్యాచ్. ఇట్ వాస్ వెరీ సింపుల్. బెటర్ టాలెంటెడ్ బట్ నో డిసిప్లిన్ ఇన్ ఎనర్జీ. బెటర్. సో నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా సరే నీ యొక్క క్రియ, నీ యొక్క మాట మీద నీకు ఆధీనం లేకపోతే నీ యొక్క టాలెంటు వృధా అయిపోతుంది. హల్లెలూయా. Did you get this? సో దేవుడు నీకు తాళపు చెవులు ఇస్తున్నాడు, కానీ ఆ యొక్క తాళపు చెవులు ఎలాగో వాడాలో నీకు తెలియకపోతే తాళపు చెవులు నీ దగ్గర ఉండి ఏం లాభం? తాళపు చెవుల్ని వాడటం తెలియాలి. సో
యూ నీడ్ టు హ్యావ్ ఆ కంట్రోల్ ఓవర్ ద కీస్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కంట్రోల్ మనకి ఎలా వస్తుందంటే, మనం చాలా మెసేజెస్ విన్నాం ఇప్పటికి, విన్నామా లేదా? అన్ని అద్భుతమైన మెసేజెసే, ఏ మెసేజ్లో ఏమి కొరత లేదు, అన్నీ హెవీ కంటెంట్, అనేక సంవత్సరాల రీసెర్చ్ తర్వాత వచ్చినటువంటి మెసేజెస్ అయ్యి. కానీ ఆ యొక్క మెసేజెస్ నువ్వు వింటున్నావు, నువ్వు ఎప్పుడైతే అప్లై చేయవో నీ జీవితం పైన, ఆ మెసేజెస్ నీ యొక్క జీవితంలో ఫలిస్తాయా? ఉపయోగం ఏమైనా ఉంటుందా? సో ద ఇన్ఫర్మేషన్ దట్ యు రిసీవ్, యూ నీడ్ టు అప్లై. అందరు చెప్పండి, నేను పొందిన వార్తను నా జీవితంలో అమలుపరుచుకోవాలి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. వెన్ యూ అప్లై ద ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ వెన్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ తెలుసు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మంచివి కాదని. తెలుసా లేదా? మనందరికీ తెలుసు ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదని. మనందరికీ తెలుసు ఎక్కువ తింటే మంచిది కాదని. ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇన్ఫర్మేషన్ని అప్లై చేయము. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. హల్లెలూయా. నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అదే. నీకు దేవునికి కావాలి, ఐఎమ్ టెలింగ్ యూ, దేవునికి కావలసినటువంటి తలాంతులన్నీ ఇచ్చాడు. ప్రతి తలాంత్ ఇచ్చాడు. టాలెంట్కి ల్యాక్ లేదు, నీ యొక్క తలాంతులకి కొదువే లేదు. ఒకటే, నీ యొక్క తలాంతుల మీద, నీ యొక్క మాటల మీద, నీ యొక్క చేష్టల మీద, నీ యొక్క బలం మీద నీకు ఆధీనం లేదు. దాన్ని ఎలాగో వాడాలా తెలీదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్, పవర్, ఇట్ కెన్ అన్లీష్, బట్ కంట్రోల్డ్ పవర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ గ్రేటర్ స్ట్రెంగ్త్. తెలుసా మీకు అది? కంట్రోల్డ్ పవర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో దేవుడు నీకు ఎటువంటి బలం ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఆ వాక్యం చదువు మళ్ళీ. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడను. నేను చెప్తున్నాను, నీ యొక్క ల్యాక్ ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అది నువ్వు బంధిస్తే ఖచ్చితంగా బంధింపబడుతుంది. అది నువ్వు బంధిస్తే ఖచ్చితంగా బంధింపబడుతుంది. ఎలా బంధించాలి? దట్ ఈస్ ద కీ. ఎలా బంధించాలంటే, నువ్వు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని నువ్వు నీ యొక్క జీవితంలో అప్లై చేయాలి. యూ నీడ్ టు స్టార్ట్ బిలీవింగ్ దట్, దేవా నీవు నాకు అధికారం ఇచ్చావు, ఆ యొక్క అధికారం బట్టి నేను నడుస్తున్నాను. ఎప్పుడైనా అధికారం ఉన్నటువంటి వారు ప్రొటెస్ట్ చేస్తారా? అధికారం లేనటువంటి వారు ప్రొటెస్ట్ చేస్తారా? లేనటువంటి వారు. అధికారం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా గట్టిగా అరవరు. హల్లెలూయా. అధికారం కలిగినటువంటి వారు, ఆ యొక్క పరిజ్ఞానం కలిగి దాన్ని ఎలాగైతే వినియోగించాలో తెలుసుకున్నటువంటి వారు ఎక్కువగా ఎక్స్ప్లోర్డ్ అవ్వరు. ఎందుకంటే ఏది ఎలాగ పనిచేస్తుందో వాళ్ళకి తెలుసు. ఆమేన్. ప్రక్క వారికి తిరిగి చెప్పండి, డోంట్ ఎక్స్ప్లోడ్ బట్ కంటైన్. ఆమేన్. కంటైన్. there's a big difference between explosion. ఎక్స్ప్లోడ్ అయిందంటే ఒక్కసారికి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, తర్వాత ఎనర్జీ ఈజ్ జీరో. వాట్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్? ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ కాదు. ఇట్ విల్ బి కాన్స్టెంట్ టిల్ an external force is applied. ఇంజనీరింగ్. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినంత వరకు
ఆ యొక్క వస్తువు మోషన్ అవ్వదు, అది అలాగే స్థిరంగా ఉండిపోతుంది ఒక స్థానంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంఘానికి ఎప్పటి నుంచో వస్తున్నావు, చర్చకు వస్తున్నావు, మెసేజ్లు వింటున్నావు, కానీ ఆ యొక్క మెసేజ్ నీ పైన నువ్వు అప్లై చేసుకోకపోతే ఏ లాభం? అదే అలాగే ఉండిపోతుంది నీ జీవితం. డూ లైక్ ఎ స్టాగ్నెంట్ లైఫ్ ఆర్ అ గ్రోత్ లైఫ్? గ్రోత్. నోబడీ లైక్స్ ఎ స్టాగ్నెంట్ లైఫ్. కానీ నువ్వు ఆ యొక్క ఎక్స్టర్నల్ ఫోర్స్ని అప్లై చేసినంత వరకు అది స్టాగ్నెంట్ లైఫ్గానే ఉంటుంది. ఇక చదువుదాం. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించుదును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుదును అని అతనితో చెప్పెను. జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటో తెలుసా? ఒకటి కావాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషను ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? యేసే దగ్గర నుంచి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? యేసే దగ్గర నుంచి. అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సత్యమా కాదా? సత్యం. ఎందుకు? యేసు ఏమన్నాడు? నేను సత్యము అయ్యున్నాను అన్నాడు. ఆ యొక్క వార్త సత్యము. దానిలో అబద్ధం ఉందా? ఉందా? అబద్ధం లేదు. ఆ యొక్క సత్యమైనటువంటి మాట, ఇప్పుడు చూడండి, ఆ యొక్క సత్యాన్ని మనం తీసుకొని మన పైన మనం ఒత్తిడి చేసుకోవాలి. ఆమేన్. ఆ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మన పైన మనం ఒత్తిడి చేసుకుంటామో అప్పుడే మన యొక్క జీవితము మెరుగుపరచబడుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు కొన్ని సంవత్సరాలుగా నన్ను అబ్జర్వ్ చేసి ఉంటే నాలో గ్రోత్ వచ్చిందా లేదా? గ్రోత్ ఉందా లేదా? ఎందుకు? ఇట్ ఈస్ బికాజ్ ఐ అప్లై ద ప్రెషర్ ఆన్ మై సెల్ఫ్. అప్పుడు వేరేవాడు నా పైన ఒత్తిడి చేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. వెన్ యూ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, దేర్ వోంట్ బి అ ఛాన్స్ ఫర్ అదర్ పీపుల్ టు డిసిప్లిన్ యూ. ఆమెన్. సో ఈ యొక్క సత్యము ఎంత ప్రాముఖ్యం అంటే, యాక్చువల్గా నేను ఈ యొక్క మెసేజ్ టాపిక్ చెప్పడం మర్చిపోయాను మీకు. తెలిసిన సత్యాన్ని అమలు పరచడమే నీ ఘనతకు విజయానికి మూలము. తెలిసిన సత్యాన్ని అమలు పరిస్తే నీకు ఘనత వస్తుంది, నీకు విజయం వస్తుంది. దిస్ ఇస్ అ వెరీ డ్రై సబ్జెక్ట్, బట్ దిస్ ఇస్ ద హార్డ్ కోర్ ట్రూత్. ఇదే సత్యము. దీనికి మించినటువంటి సత్యం లేదు. సత్యానికి మనం ఎప్పుడు కూడా పెప్పర్ వేసి, సాల్ట్ వేసి, కారం వేసి దాన్ని మెరుగుపరచలేము. సత్యం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, when you discover something useful, you might appreciate it, but till the time you put it into practice, it is a waste. ఏంటది? నువ్వు సత్యాన్ని గ్రహించితే మంచిదే, కానీ ఆ యొక్క సత్యాన్ని నువ్వు అమలుపరిచినంత వరకు ఆ సత్యము నీకు అబద్ధముతో సమానము. అబద్ధం ఏమైనా ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడదు. అబద్ధం ఆడినోడికి ఉపయోగపడదు, అబద్ధం విన్నవాడికి ఉపయోగపడదు. ఏదో ఒక టైంలో దొరికేస్తాడు. ఇప్పుడు చూడండి, నీకు సత్యం మాత్రం అలా కాదు. సత్యం ప్రతిసారి ఉపయోగపడుతుంది. సత్యం చెప్పినటువంటి వాడికి ఉపయోగపడుతుంది, విన్నటువంటి వాడికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడు ఉపయోగపడదంటే నువ్వు దాన్ని అమలుపరచకపోతే ఉపయోగపడదట. గాట్ ఇట్? సో నీకు ఇవ్వబడినటువంటి అధికారమును నువ్వు ఒకసారి గ్రహించాలి. యూ థింక్ యూఆర్ ఫ్రమ్ ది ఎర్త్, దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. యూఆర్ నాట్ ఫ్రమ్ ది ఎర్త్. నువ్వు పరలోకము నుండి వచ్చావు, భూలోకం నుండి కాదు. ఎక్కడి నుంచి వచ్చావు? అందుకే ఒక్కొక్కసారి నీకు ఈ యొక్క భూలోకంలో ఏంటిది అని చెప్పి అనుకుంటావు. ఏం చేస్తున్నాను ఇక్కడ అనే ప్రశ్న వస్తుంది.
చీమ కళ రాదే, కుక్క కళ రాదే, నీకే వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రశ్న రావటానికి నువ్వు ఇంకెక్కడి నుంచో వచ్చి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క మూలము భూమి కాదు, నీ యొక్క మూలము పరలోకము. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 16:13 నుంచి చూద్దాం, మీకు అర్థమవుతుంది. యేసయ్య కూడా సత్యం కోసం ఎలా వెతికాడో చూద్దాం. యేసు ఫిలిప్పీయుడైన కైసరయ ప్రాంతములకు వచ్చిన మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులకు అడుగగా యేసే అడుగుతున్నాడు, నేను ఎవరిని చెప్పుకుంటున్నారని. రైట్ రైట్. వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవర్తనలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు నేను. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మాట చెప్పిన తర్వాత ఏమన్నాడు చూద్దాం. యేసయ్య 17వ వచనం. అందుకు యేసు సీమోన్ బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు తెలియపరచబడినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు ఆగండి. యేసయ్య ఎవరి మాటకి రియాక్ట్ అయ్యాడు? పేతురు మాటకి. వేరే శిష్యులు అందరూ చెప్పారు, నువ్వు బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది అది అంటున్నారు. దేనికి రియాక్ట్ అవ్వాల? యేసయ్య ఒకే ఒక మాటకి రియాక్ట్ అయ్యాడు, పేతురు యొక్క మాటకి. ఇప్పుడు చూడండి, పేతురు యొక్క మాటకి ఎందుకు రియాక్ట్ అయ్యాడు తెలుసా? యేసయ్య ఏదైతే అయి ఉన్నాడో దానిని కరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తిన. జాగ్రత్త వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి విజయము ఎలా దొరుకుతుందో తెలుసా? ఒక సన్నటి కోణం ఉంటుంది, ఒక చిన్న సన్నటి కోణం ఉంటుంది. ఆ యొక్క కోణంలోకి అన్ని ఫిట్ అయితేనే మనకు విజయం వస్తుంది. కరెక్ట్. విజయము అందరికీ దొరకదు, ఎందుకంటే అదంత ఈజీగా రాదు. ఉదాహరణకి విజయం ఎలాంటిదో చూద్దాం. ఈ గీత కనబడుతుందా మీకు? ఈ గీత లాంటిది. ఈ స్ట్రైట్గా ఉంది, కానీ ఆ స్ట్రైట్గా ఉండదు. కంటికి కనబడదు. ఒక్కోసారి ఒక యాంగిల్ నుంచి చూస్తేనే కనబడుతుంది. నీకు విజయాన్ని నీ జీవితంలో పొందుకోవాలంటే అంత తక్కువ ఛాన్స్ ఉంది నీకు. యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఫిట్స్ ఇన్. హల్లెలూయా. ఎలాగో చెప్తాను చూడండి. ఒకసారి ఆ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాము. వారు కొందరు ఏమనుంది అక్కడ? 14 వచనం. వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ఎంతమంది చెప్పారు ఇక్కడ చెప్పండి? కొందరు. అప్పుడు యేసయ్య దగ్గర ఒక 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడేమో. 12 కాదు, 70+. గ్యారంటీగా 70 అని మాత్రం తెలుసు. 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ 70 మందిలో కొందరు ఇలా చెప్పారు, కొందరు అలా చెప్పారు, కొందరు ఇలా చెప్పారు. ఒకే ఒక్కడు సత్యాన్ని చెప్పాడు. గాట్ ఇట్? అర్థమవుతుందా మీకు? ఒక్కడే ఆ యొక్క కోణాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నీకు ఇది అర్థమైతే నీ జీవితం మారుతుంది. ఒక్కడు మాత్రమే ఆ యొక్క కోణాన్ని చూశాడు, కరెక్ట్గా చూశాడు. ఉన్నటువంటి 70 మందిలో ఏ ఒక్కడు చూడలేకపోయాడు. ఇంకా చూడండి,
యేసయ్య అందరిని అడుగుతున్నాడు. అందరిని అడిగితే, అన్నా మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, మీరు ఏలి అనుకుంటున్నారు. లాస్ట్కి పేతురు దగ్గరికి వచ్చింది, నువ్వేమనుకుంటున్నావు? నీవు సజీవుడగు దేవుని కుమారుడువైనా క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని. క్రీస్తు అంటే నేను లాస్ట్ సండే చెప్పాను, అభిషేకింపబడినటువంటి రాజు. హల్లెలూయా. అంటే దేవుడు చూడండి, ఆ మాటలోనే సారాంశం వచ్చింది మనకి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి. నేను ఎవరు పంపించారు? నీ తండ్రి పంపించాడు. నువ్వు ఆయన కుమారుడివి. నీవు ఆయన పంపించాడు, ఆయన అభిషేకించి నిన్ను రాజుగా పంపించాడు భూలోకానికి. హల్లెలూయా. Turn to your neighbor and say, it's very tight. Fit into that. హల్లెలూయా. అర్థమైందా? అది చాలా టైట్గా ఉంటుంది, కానీ దాంట్లో సరిపోతేనే మనము విజయాన్ని సాధించగలము. ఆమేన్. దాని తర్వాత చెప్పాడు అనమాట యేసుక్రీస్తు ఏమనంటే, ఈ సత్యం మీద, ఈ బండ అంటే ఈ సత్యం మీద నేను సంఘాన్ని కడతాను, నేను పరలోకపు తాళపు చెవులు ఇస్తానని. ఆ సత్యం వచ్చినంత వరకు క్రీస్తు మనకి అధికారం ఇవ్వలేకపోయాడు. క్యాచ్ చేయలేదు కదా? ఆ సత్యాన్ని గ్రహించినంత వరకు క్రీస్తు ఆ యొక్క అధికారాన్ని ఇవ్వలేకపోయాడు. సో నువ్వు విజయం సాధించాలంటే మొట్టమొదటిగా సత్యాన్ని గ్రహించాలి, రెండవది గ్రహించినటువంటి సత్యాన్ని అమలుపరుచుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా సత్యాన్ని గ్రహించాలి, రెండవది గ్రహించినటువంటి సత్యాన్ని నువ్వు అమలుపరుచుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. చూడండి, యేసయ్య ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసయ్యను నమ్మిన యూదులతో. మళ్ళీ పెట్టండి అది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అసలు దిస్ ఇస్ స్పెక్టాక్యులర్. దిస్ ఇస్ రియలీ ఎక్స్ట్రాడినరీ. ఎందుకో చెప్తాను చూడండి. అప్పటికి ఆల్రెడీ జనాలు యేసయ్యను నమ్ముతున్నారు. యేసయ్యను ఎవరైతే నమ్ముతున్నారో, అంటే యేసయ్యతో పాటు కలిసి భోజనం చేస్తున్నారు, యేసయ్యతో కలిసి తిరుగుతున్నారు, అటువంటి వారితో ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి చూడండి, సత్యమును గ్రహించుదురు. రోడ్డు మీదకి వెళ్ళి వారితో చెప్పట్లేదు, అరే నన్ను నమ్ము అని చెప్పట్లే. ఆల్రెడీ యేసయ్యను నమ్ముతున్నారు, కానీ అటువంటి నమ్ముతున్నటువంటి వారితో ఏమని చెప్తున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారు. అంటే నేను ఏదైతే చెప్తున్నానో, వాక్యం అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో అనుకుంటారు, బైబిల్ అనుకుంటారు వెంటనే. కాదు, యేసయ్య ఏదైతే చెప్పాడో, యేసయ్య ఏదైతే చెప్పాడో, లాస్ట్ సండే చెప్పాడు నీకు బాప్తిస్మం అంటే ఏంటి, చెప్పినటువంటి మాటలకి అదే వారి యొక్క జీవిత ఫిలాసఫీ చేసుకొని జీవించడం. సో బాప్తిస్మం అందుకే ఇస్తారన్నమాట. అంటే ఈయన చెప్తున్నటువంటి మాటలు నాకు వేదవాక్ అని. సో యేసు ఏం చెప్తాడంటే, నీవు నా యొక్క మాటలు యందు నిలిచిన వాడివైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ యేసే నమ్ముతున్నారంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించారు. కానీ సత్యమును గ్రహించడము అదొక స్టేటస్ కాదు. ఇట్స్ నాట్ ఎ టైటిల్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్.
హల్లెలూయా. అర్థమైనా? సత్యాన్ని గ్రహించడము ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తున్నానంటే, ఉదాహరణకి when I started going to the gym, ఓకే, ఫస్ట్ 20 kg బార్బెల్, 20 kgs, తర్వాత 25 kgs, తర్వాత 30 kgs, తర్వాత 40 kgs, తర్వాత 50 kgs, తర్వాత 60, 70, 80, 90 ధన పెరిగిపోయాను. ఎప్పుడైతే 90కి వెళ్ళానో, ఇప్పుడు చూడండి, 90 నుంచి 92, 92 నుండి 94, 94 నుండి 96, ఒక్కొక్క కేజీ 2 కేజీలు పెరుగుతూ ఉంటే ఎంత బరువు ఎక్కిపోతుందో తెలుసా? అంటే ద హయ్యర్ యు గో ద టఫర్ ఇట్ గెట్స్. హల్లెలూయా. నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావో అంత కష్టమైపోతుంది. కింద నుండి ఒక ఎత్తుకు రావడం వరకు సులభమే. అంటే నువ్వు మొట్టమొదటి సత్యాన్ని గ్రహించడం సులభమే, కానీ ఆ యొక్క సత్యాన్ని గ్రహించిన తర్వాత దానిలో నువ్వు లోతుగా వెళ్ళటము కష్టం. హల్లెలూయా. యేసు యందు నమ్మిక ఉంచారు, అందుకే యేసుతో తిరుగుతున్నారు. యేసు యొక్క మాటలు నమ్మారు. కానీ యేసు ఏమంటాడంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే ఇఫ్ యు స్టాండ్, నిలవటం అంటే ఏంటో తెలుసా అండి? స్టాండింగ్, దట్ మీన్స్, స్టాండింగ్ మీన్స్ ఇదే నా జీవితం, ఇదే నా జీవితం, నాకు ఇది తప్పితే ఇంకోటి అవసరం లేదు. నాకు మర్సిడీస్ బెంజోడు కొత్త కారు ఏంది ఇచ్చాడు అవసరం లేదు. నాకు మైక్లో ఎంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ వచ్చినటువంటి మైక్ అవసరం లేదు. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ డీప్లీ. హల్లెలూయా. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, జాక్స్ వద్దు మనకి కదా, జాక్స్ వద్దు, మాస్టర్స్ కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలి? మాస్టర్స్. ఆ యొక్క అంశంలో పరిజ్ఞానం ఉన్నటువంటి వారు కావాలి. పైన ఉండేటువంటి వారు వద్దు. మనం ఎప్పుడైతే లోతైనటువంటి జ్ఞానం కలిగి ఉంటామో అప్పుడే మనము ఎత్తెత్తికి ఎదగలము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. నీకు స్వతంత్రులుగా అవ్వాలని ఉందా? ఏం చేస్తుంది స్వతంత్రం? స్వతంత్రం ఏం చేస్తుంది? స్వతంత్రం ఏం చేస్తుంది చెప్పనా? నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటావో అక్కడ ఖచ్చితంగా వెళ్ళగలవు. ఆమేన్. స్వతంత్రం ఉంటే మనం ఏమైనా చేయగలం. నాకు తెలిసి ప్రతి మానవుడు అదే కోరుకుంటాడు కదా, స్వతంత్రం. ఏముండాలి? స్వతంత్రం. అందరూ చెప్పండి. కానీ స్వతంత్రం నీకు కావాలంటే ముందుగా అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, సత్యాన్ని గ్రహించడంతో స్టార్ట్ అవుతుంది. సత్యాన్ని గ్రహించి ఆ యొక్క సత్యమందు నిలిచి ఉండాలట. హల్లెలూయా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు మీకు నా వాక్యం అర్థమైందో లేదో తెలిసిపోద్ది. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరు? దేవుడా, సత్యమా? సత్యం. హల్లెలూయా. సత్యమే దేవుడు, దేవుడే సత్యం. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క అంతరార్థంలో, మన యొక్క అంతరంగంలో తీసుకుందాం.
కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే, ఇది చాలా ప్రాముఖ్యం. యూ కెన్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఎనీ టైమ్, బట్ హోల్డ్ ఆన్ టు దట్. ఆ యొక్క సత్యాన్ని నువ్వు ఎప్పుడైనా పొందుకోవచ్చు, దాన్ని పట్టుకొని ఉండాలి. ఎందుకో తెలుసా? అది ఎప్పుడు అమలుపరచబడుతుందో నీకు తెలియదు. హల్లెలూయా. యు నెవర్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఎందుకంటే నీకు ఈరోజు ఒక పీస్ దొరుకుతుంది, రేపు ప్రొద్దున ఇంకో పీస్ దొరుకుతుంది. అది ఇది నీకు మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే ఇంకొక పీస్ కావాలి దానికి. ఆ పీస్ ఎప్పుడు దొరుకుతుందో తెలీదు. ఆ భాగం కూడా దొరికినప్పుడు అప్పుడు నీకు అది సంపూర్ణం అవుతుంది. హల్లెలూయా. Holding on to the information means holding on to the information till you get a chance to implement it. నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు సత్యాన్ని? దాన్ని అమలుపరచడానికి ఇంకా సమయం దొరకట్లేదు నీకు. దాన్ని అమలుపరచడానికి ఇంకా నీకు నీ యొక్క జీవిత స్థాయి, నీ యొక్క ఎదుగుదల ఇంకా సరిపోలేదు. కానీ ఒకనొక సమయం వస్తుంది, ఆ యొక్క పొందుకున్నటువంటి సత్యాన్ని నువ్వు అమలుపరచగలవు. ఆ సమయం వరకు దాన్ని పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కోసారి నాకు అర్థం కాదు, కానీ అర్థం కానటువంటి ప్రశ్నలు పట్టుకొని ఉంటాను. అలాగా పట్టుకొని ఉంటా. పాత నిబంధనలో వచ్చినటువంటి ప్రశ్న ఒక్కోసారి ప్రకటన గ్రంథం దగ్గర నాకు దాని ఆన్సర్ దొరుకుతుంది. నీ యొక్క జీవితంలో నాకు అన్నీ ఇప్పుడే కావాలని చెప్పి అనుకుంటున్నావా? తప్పుడు మార్గంలో ఉన్నావు. ఇప్పుడే నేను అన్నీ అమలుపరిచేయాలని చెప్పి అనుకుంటున్నావా? తప్పుడు మార్గంలో ఉన్నావు. నీకు దొరికినటువంటి సత్యాన్ని అమలుపరచు. అది సక్సెస్ అవ్వకపోతే డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, డిప్రెస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రాబబ్లీ దట్స్ ఓన్లీ హాఫ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సత్యమందు నిలిచిన వారైతే, యేసుక్రీస్తు అన్నాడు మాట, మీరు ఆ యొక్క వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నిలిచి ఉండాలి, మనం పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. పట్టుకొని ఉండాలి. ఏదో ఒక రోజు దాన్ని మేనిఫెస్టేషన్ చూస్తాం. ఆమేన్. మీరు నమ్ముతారో లేదో, ఒక టైం ఉంది నా లైఫ్లో, 2010 నుండి 2016 వరకు 6 సంవత్సరాలు నాకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏటిని దగ్గరకు కూడా నేను లేను. నాకు జీవితంలో ఏ ప్రవచనాలు అయితే నేను పొందుకున్నానో అసలు వాటి దగ్గర నేను లేను. నేను అనుకునేవాడిని, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిజమే కదా, కానీ లేవు. నా యొక్క జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి నెరవేరట్లేదు. ఏంటిది? కానీ ఆ 6 సంవత్సరాలు ఆ యొక్క వాగ్దానాల్ని నేను నమ్మటం మానలేదు. ఆ వాగ్దానాలందే నేను నిలిచి ఉన్నాను. ఆ వాగ్దానాలందే నిలిచి ఉన్నాను ఖచ్చితంగా. ఆ వాగ్దానాలందు నిలిచి ఉన్నాను కాబట్టే ఈరోజు మళ్ళీ దేనికోసమైతే నేను సృష్టింపబడ్డానో దానిని నేను నెరవేరుస్తున్నాను. హల్లెలూయా. Sometimes it gets tough, but hold on to the truth. Amen. ప్రాకోరికి తిరిగి చెప్పండి, ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. చెప్పండి. కానీ నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ఉండు. Hallelujah. Sometimes you don't understand, but all you need to do is hold on to the truth. Hold on to the truth. Hold on to the truth. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మీ యొక్క జీవితంలో మీరు బయటకు నవ్వుతానే కనబడవచ్చు, సంతోషంగానే కనబడవచ్చు, కానీ మీ యొక్క హృదయ లోపల
ఏదో ఒక అంశము మిమ్మల్ని ఆవేదనకు గురి చేస్తూ ఉంటుంది. ఏదొక అంశము మిమ్మల్ని అప్రెస్ చేస్తూ ఉంటుంది, హింసిస్తూ ఉంటుంది. ఈరోజు దానికి సమాధానమే సత్యము కన్నా శక్తివంతమైనటువంటిది ఇంకొకటి లేదు అని దేవుడు మీకు చెప్తున్నాడు. నీ యొక్క పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులు తాత్కాలికం మాత్రమే, కానీ సత్యము నిరంతరము. సత్యము నిరంతరము. సీమోను పీతరు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు. ఆ యొక్క సత్యాన్ని ఎప్పుడు గ్రహించాడో తెలీదు, కానీ ఆ యొక్క సత్యాన్ని పట్టుకునే ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క సత్యాన్ని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అవకాశాలు రావట్లేదని అనుకుంటున్నావేమో, దేవుడు ఇంకా ఇవ్వట్లేదు. ఎందుకంటే నీకు కావాల్సినది ఇంకా సంపూర్ణంగా రాలేదు. నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, హీ మేక్స్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన సమయములో ఆయన సర్వమును సంపూర్ణతగా చేస్తాడు. హల్లెలూయా. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవా మేము లోతుగా పరిశీలించి, మేము దాన్ని లోతుగా అర్థం చేసుకొని, దాన్ని బట్టి మేము జీవిస్తున్నందుకు నీకు లెక్కలేననే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇక్కడ కూడినటువంటి ఈ యొక్క చిన్న మందను, ఈ యొక్క గుంపును నువ్వు దీవించుమయ్యా. దేవా, ఎవరైతే సత్యంను గ్రహించారో, ఆ యొక్క సత్యమందు ఎవరైతే నిలిచి ఉన్నారో వారిని దీవించుము, ఆశీర్వదించుమయ్యా. దేవా, వారికి అడ్డుగా ఉన్న ప్రతి అజ్ఞానమును తొలగించుమయ్యా. ప్రతి అజ్ఞానమునైనా అది సాతాను నుండి వచ్చింది, అది నీ దగ్గర నుంచి కాదు. యేసయ్యా, ఈ యొక్క సాయంకాలం వేళ ఎవరెవరైతే ఆ యొక్క సత్యమందు నిలిచి ఉంటున్నారో వారికి నీ యొక్క సమాధానమును దయచేయము. ఎందుకంటే నీవు మాకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చి ఉన్నావు. భూమి యందు దేన్నైతే బంధిస్తామో అది నీవు బంధిస్తావు, భూమి యందు ఏదైతే విప్పుతామో అది నీవు విప్పుతావయ్యా. దేవా, ఈరోజునైనా జ్ఞానమును విప్పుమయ్యా, బలమును విప్పుమయ్యా, శక్తిని విప్పుమయ్యా, అధికారమును విప్పుమయ్యా. దేవా, నీ యొక్క శ్రేష్టమైనటువంటి కుమారుని నాయన మా కొరకు బలియాగంగా ఇచ్చావు ప్రభువా. దేవా, ఆయన యొక్క నామములో, యేసుని నామములోనైనా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.